పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం జరిగింది. ఇంటి పక్కనే ఉన్న నేల బావిలో బాలుడి భానుప్రకాష్ మృతదేహం లభ్యమైంది. పిట్టగోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలోనే జారి బావిలో పడ్డాడు బాలుడు. బాలుడు చనిపోయాడన్న డిప్రెషన్లో బాలుడు కనిపించడం లేదని అందరికీ చెప్పింది తల్లి. కాగా పోలీసుల విచారణలో నిజం బయటపడింది. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం జరిగింది. ఇంటి పక్కనే ఉన్న నేల బావిలో బాలుడి భానుప్రకాష్ మృతదేహం లభ్యమైంది. పిట్టగోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలోనే జారి బావిలో పడ్డాడు బాలుడు. బాలుడు చనిపోయాడన్న డిప్రెషన్లో బాలుడు కనిపించడం లేదని అందరికీ చెప్పింది తల్లి. కాగా పోలీసుల విచారణలో నిజం బయటపడింది. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. మొత్తంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడు చనిపోయాడనే డిప్రెషన్లో బాలుడి తల్లి పిల్లవాడు కనిపించట్లేదంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పింది. అయితే నేల బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. వెంటనే హుటాహుటిన ఆసుపత్రి మార్చురీకి బాలుడి మృతదేహాన్ని తరలించిన ఘటన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణం జరిగింది. ఇంటి పక్కనే ఉన్న నేల బావిలో బాలుడి భానుప్రకాష్ మృతదేహం లభ్యమైంది. పిట్టగోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలోనే జారి బావిలో పడ్డాడు బాలుడు. బాలుడు చనిపోయాడన్న డిప్రెషన్లో బాలుడు కనిపించడం లేదని అందరికీ చెప్పింది తల్లి. కానీ పోలీసుల విచారణలో నిజం బయటపడింది. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. రవికృష్ణ, నిన్న ఏదైతే నర్సరావుపేట మిస్సింగ్ కేసు నమోదైందో ఆ మిస్సింగ్ కేసుకు సంబంధించి బాలుడు కథ మాత్రం విషాదంగా తయారవడం చాలా ఆందోళన కలిగించినటువంటి విషయం. ఎవరైతే ఆ బాలుడు భానుప్రకాష్ ఉన్నారో భానుప్రకాష్ నిన్న సాయంత్రం నర్సరావుపేటలో ఉన్నటువంటి ఈ బ్యాంక్ కాలనీకి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా మిస్ అయ్యాడు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు కూడా పెద్ద ఎత్తున దానికి సంబంధించి దర్యాప్తు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం అక్కడ ఉన్నటువంటి నేల బావి ఏదైతే ఉందో దాంట్లో బాలుడు మృతదేహం కనపడింది. దీనికి సంబంధించి ఆ తల్లికి ఎవరైతే భానుప్రకాష్ తల్లి ఉన్నారో ఆమె మతి సింప్టమ్స్ సరిగ్గా లేని పరిస్థితుల్లో ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా బాలుడిని అక్కడ ఉన్నటువంటి నేలబావి ఏదైతే ఉందో నేలబావి దగ్గర ఆడిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది, బాలుడిని ఆ బావి దగ్గర పెట్టి ఆ సందర్భంలో వచ్చి చూసేసరికి బాలుడు కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం నేలబావి దగ్గర చూసేటప్పటికి బాలుడు మృతదేహం అయితే కనపడటంతో ఒక్కసారిగా కూడా అక్కడ విషాద స్థాయిలు అయితే అలుముకున్నాయి. వెంటనే పోలీసులు బాలుడు మృతదేహాన్ని బావిలోంచి బయటికి తీశారు. ఆ తర్వాత బాలుడు మృతదేహాన్ని అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టం నిమిత్తం ఈ వైద్యశాలకు అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడైతే కేసు దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. బాలుడు మృతికి కారణాలు ఏంటి, ఇంకేమన్నా వేరే కోణాలు ఉన్నాయని ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. సాయంత్రం 4:20 టైంలో ఒక నేర్ బాయ్ మిస్ అయ్యాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైతే మిస్సింగ్ కేసు ఇల్లు ఉందో బ్యాంక్ కాలనీ నర్సరావుపేటలో ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక
బావి, నీళ్ల బావి ఉంది. ఆ నీళ్లు కూడా 15 అడుగుల పైన ఉంటాయంట. ఆ బావిలో మాకు బాడీ ట్రేస్ అయింది, చనిపోయాడు బాబు. సో తదుపరి దర్యాప్తులో అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, బాడీ అక్కడికి ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది కూడా పిఎం పోస్ట్ మార్టం తర్వాత తదుపరి దర్యాప్తులో తనకు తెలియజేస్తాను. నిన్న సాయంత్రం 4:30, 4:20 టైంలో ఒక నియర్ బై మిస్